ప్రపంచ యాత్రికుడు నా అన్వేషణపై తెలంగాణ సైబర్ క్రైమ్ పోలీసులు అయితే కేసు నమోదు చేయడం జరిగింది. సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండే ప్రతి ఒక్క సోషల్ మీడియా యాక్టివిస్ట్కి కూడా నా అన్వేషణ ప్రపంచ యాత్రికుడు అంటే తెలియని వారు లేరు. ముఖ్యంగా తన వీడియోలతో ప్రపంచం అంతా కూడా తిరిగి చాలా మంచి ఫాలోయింగ్ తెచ్చుకుంటూ ఒక రకంగా రెవెన్యూ కూడా బాగా సంపాదించుకున్న ఒక సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్స్. అయితే తాజాగా గత 2 నెలల నుంచి కూడా ముఖ్యంగా చూసుకుంటే బెట్టింగ్ యాప్స్ ఏవైతే ఉన్నాయో, బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ చేస్తున్న వారు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరి మీద కూడా నా అన్వేష అయితే యుద్ధం మొదలు పెట్టడం జరిగింది. ముఖ్యంగా మొదట్లో బన్నీ సన్నీ యాదవ్ కానీ, నాని లోకల్ బాయ్ కానీ, హర్ష సాయి కానీ, ఇంకా మెయిన్గా ఇమ్రాన్ ఖాన్ కానీ, మిగిలిన జబర్దస్త్ ఆర్టిస్టులు కానీ టీవీలు షోలు చేసుకునే కానీ, యాంకర్లు కానీ, ముఖ్యంగా జూనియర్ ఆర్టిస్టులు కానీ, సినిమా ఆర్టిస్టులు కానీ, ఇలా అందరినీ కూడా ఒక సెలబ్రిటీ అయినా ఎంతో కొంత పేరుండి ఏదో ఒక విధంగా సెలబ్రిటీ స్థాయికి వచ్చిన ఏ వ్యక్తి అయినా కానీ వాళ్ళ సంపాదన ఎలా వచ్చింది, వాళ్ళు ఏమేమి బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేశారు, ఎంత సంపాదించుకుంటున్నారు అనేది, దానివల్ల ఎంతమంది నాశనం అయిపోతున్నారు అనేది ప్రతి ఒక్కరిని కూడా తెలుగు రాష్ట్రాల్లో ఇటు తెలంగాణ ఇటు ఆంధ్రప్రదేశ్ 2 రాష్ట్రాలకి సంబంధించిన ఈ ప్రముఖ సెలబ్రిటీలు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరినీ కూడా టార్గెట్ చేస్తూ రెగ్యులర్గా గత 2 నెలలుగా నా అన్వేష్ అయితే వీడియోలు చేయడం జరిగింది. తను చేసిన వీడియోల వల్ల ముఖ్యంగా ఇటు తెలంగాణ పోలీసులు కానీ ఇటు ఆంధ్రప్రదేశ్ పోలీసులు కానీ బెట్టింగ్ యాప్స్ని ప్రమోట్ చేశారు అని చెప్పి వీళ్ళ మీద కేసులు నమోదు చేయడం, వాళ్ళని విచారణకు పిలవడం, వాళ్ళు కొంతమంది తెలిసి తెలియక చేశాము తప్పు క్షమించండి అని చెప్పి బహిరంగంగా ఒప్పుకోవడం జరిగింది. కొంతమంది ఇంకా కోర్టుకి పోలీస్ స్టేషన్ చుట్టూ కూడా విచారణకు హాజరవ్వడం జరుగుతుంది. ఒక రకంగా చెప్పాలంటే ఇప్పుడు ప్రపంచ యాత్రికుడు అన్వేష్ అయితే చాలా మందికి కూడా శత్రువు అయిపోయాడు. అది అలాంటి శత్రువు కాదు. అయితే ఇంతమందిని కేసులు పెట్టి ఇరికించిన అన్వేష్ మీద తాజాగా తెలంగాణ సైబర్ క్రైమ్ పోలీసులు అయితే కేసు నమోదు చేశారు. ఎందుకు అని అంటే ముఖ్యంగా హైదరాబాద్ మెట్రో రైల్లో ఏదైతే బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ జరుగుతున్నాయని చెప్పి ఒక ఆరోపణ ఉందో, ఆ ఆరోపణలో ముఖ్యంగా నా అన్వేష్ వీడియో చేస్తూ ముఖ్యంగా 300 కోట్లకు పైగా అవినీతికి పాల్పడ్డారు, ఇందులో ప్రభుత్వానికి సంబంధించిన అధికారులు పెద్ద వ్యక్తులు ఉన్నారని చెప్పి కొన్ని కీలక వ్యాఖ్యలు చేయడం జరిగింది. అందులో ముఖ్యంగా తెలంగాణ పోలీస్ అధికారి అయిన డీజీపీ జితేందర్ రెడ్డి గారిని, ముఖ్యంగా మెట్రో ఎండీ అయిన ఎన్విఎస్ఎస్ రెడ్డి గారిని అండ్ మాజీ ఐఏఎస్లు ఐపీఎస్లు ఎవరైతే ఉన్నారో ఇలా చాలా మంది వ్యక్తుల్ని కూడా వాళ్ళ పేర్లు కూడా ప్రస్తావిస్తూ ముఖ్యంగా ఒక వీడియో చేయడం జరిగింది. దాదాపు 300 కోట్లకు పైగా ఈ ప్రభుత్వ అధికారులందరూ కూడా మెట్రో రైల్లో బెట్టింగ్ యాప్స్ ని ప్రమోట్ చేస్తున్నారని చెప్పి ఒక బలమైన ఆరోపణతో కొన్ని వీడియోలు అయితే చేయడం జరిగింది. ఇప్పుడు ఆ వీడియోల మీద స్పందిస్తూ తెలంగాణకి సంబంధించిన ఒక పోలీస్ కానిస్టేబుల్ అయితే ఒక కేసు నమోదు చేయడం జరిగింది. ముఖ్యంగా ఇటువంటి వీడియోల వల్ల ప్రభుత్వానికి చెడ్డ పేరుతో పాటు ప్రభుత్వ అధికారుల మీద ప్రజలకున్న విశ్వసనీయత పోతుందని చెప్పి కేసులు అయితే నమోదు చేయడం జరిగింది. కానీ ఇక్కడ అన్వేష్ ఏదైతే ఆరోపణలు చేశాడో దానికి సంబంధించిన ఎటువంటి ఆధారాలు అనేవి ఎక్కడా లేవు. ఆధారాలు లేకుండా కేవలం ఆరోపణలు చేయడం, అది కూడా ప్రభుత్వ అధికారుల మీద ప్రభుత్వ పెద్దల మీద చేయడం అనేది చాలా దారుణమైన విషయం. కాబట్టి దాని గురించి నా అన్వేష్ ప్రపంచ యాత్రికుడు ఎవరైతే ఉన్నారో తన మీద సుమోటుగా కేసులు పెట్టడం అయితే జరిగింది. కానీ ప్రస్తుతానికి తనని అరెస్ట్ చేయడం అంటే కుదరదు కాబట్టి ప్రజెంట్ కేసులు నమోదు చేయడం అయితే జరిగింది. కానీ అన్వేష్ ఎప్పుడైతే ఇండియాలో అడుగు పెడతాడో, తెలుగు రాష్ట్రాల్లోకి వస్తాడో వెంటనే కూడా పోలీస్ అధికారులు అయితే అరెస్ట్ చేయడం జరుగుతుంది. ఇక్కడ నా అన్వేష్ అయితే దగ్గరగా 50 మంది నుంచి 80 మంది వరకు కూడా ఈ బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తున్నారని చెప్పి తెలుగులో ఉన్న సెలబ్రిటీలందరినీ కూడా ఈ బెట్టింగ్ యాప్స్ గురించి వాళ్ళ మీద వీడియోలు చేయడం, వాళ్ళని ఇరికించడం జరిగింది. ఒక రకంగా చెప్పాలంటే వాళ్ళందరూ కూడా నా అన్వేష్ గురించి ఎదురు చూస్తున్నారని మనమైతే చెప్పుకోవచ్చు. వాళ్ళందరూ కూడా అన్వేష్కి శత్రువులు అయిపోయారని చెప్పుకోవచ్చు. కానీ ఎంతమందిని ఇరికించిన అన్వేష్ ఇలా అడ్డంగా బుక్ అయిపోతారని చెప్పి ఎప్పుడూ అనుకోలేదు. ఇక్కడ ఇంతమంది మీద ఆరోపణలు చేయడం వేరు, తెలంగాణ పోలీస్ అధికారి అయిన డీజీపీ జితేందర్ గారి మీద ఆరోపణలు చేయడం అనేది చాలా పెద్ద కీలక విషయం. ఆ విషయంలో ముఖ్యంగా ఐఏఎస్లు ఐపీఎస్లు, ముఖ్యంగా మెట్రో ఎండీ ఎన్విఎస్ రెడ్డి గారు వీళ్ళందరి మీద కూడా ఆరోపణలు చేయడం అనేది చాలా కీలకం. కాబట్టి ప్రభుత్వ అధికారుల మీద బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తున్నారని ఏదైతే వీడియోలు చేస్తూ నిరాధారణమైన ఆరోపణలు చేశాడో ఇప్పుడు అన్వేష్ కూడా ఇరుక్కున్నాడు. ప్రపంచ యాత్ర ఎప్పుడైతే పూర్తవుతుందో అది 2 ఏళ్ళు పడుతుందో, 4 ఏళ్ళు పడుతుందో, 6 ఏళ్ళు పడుతుందో, ఎప్పుడైనా కానీ అన్వేష్ తెలుగు రాష్ట్రాల్లోకి అడుగుపెట్టిన వెంటనే కూడా అరెస్ట్ చేయడం జరుగుద్ది, ముఖ్యంగా జైలుకు పంపడం జరుగుద్ది. ఒకవేళ పోలీసులైనా కానీ ఒకవేళ ఈ కేసుని సుమోటుగా తీసుకొని వదిలేసినట్లయితే ఖచ్చితంగా అన్వేష్కి కొంత రిలీఫ్ అయితే ఉంటుంది. కానీ ఏది ఏమైనా సరే తెలంగాణ డీజీపీ గారి మీదే ఇంతటి ఆరోపణ చేయడం అనేది కొంత నిరాధారణమైన విషయం. కాబట్టి దీన్ని ఖచ్చితంగా పట్టించుకునే అవసరం అయితే ఉంది. ఒకవేళ పోలీసులు లైట్ తీసుకున్నా కానీ మిగిలిన అన్వేష్ శత్రువులు ఎవరైతే ఉన్నారో దాదాపుగా ఈ 50 మంది నుంచి 80 మంది వరకు తెలుగు సెలబ్రిటీలు ఎవరైతే ఉన్నారో
వీళ్ళందరూ కూడా అన్వేషణ అయితే ఖచ్చితంగా టార్గెట్ చేస్తారు. ఏదో ఒక విషయంలో ఇరికించడానికైతే 100కి 100% ప్రయత్నం చేస్తారు. అందులో చాలా మంది కీలక వ్యక్తులు అయితే ఉన్నారు. కానీ ఏది ఏమైనా సరే నా అన్వేష్ అయితే ఒక రకంగా అంతమందిని ఇరికించి తిను ఇప్పుడు ఇరుక్కున్నాడని మనమైతే చెప్పుకోవాలి. మరి ఈ కేసుల నుండి అన్వేష్ ఎలా బయటపడతాడనేది మనమైతే చూడాలి.